నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? పెళ్ళయి కొత్త కోడలుగా ఆ ఇంట అడుగుపెట్టిన అపర్ణకు అత్తగారింటిలోని వాతావరణం వింతగా అనిపించింది. ఇంకా పాతకాలం నాటి ఛాందస స్వభావాలు ఆ ఇంట రాజ్యమేలుతున్నాయని గమనించింది. మామగారు అడుగులకు మడుగులొత్తే అత్తగారు. మామగారి ఆంక్షలు, షరతులు, నియమాలు గమనించి అయ్య బాబోయ్! నేను ఈ ఇంటిలో మసలగలనా అని గుండెల మీద చెయ్యి వేసుకుంది. మామగారుండగా ఆయనెదురుగా అత్తగారు కూర్చోకూడదు. అలా ఆవిడ నిలబడే ఉండాలి. ఆయన భోజనం చేయకుండా ఇంట్లో మిగతా ఆడవారు భోజనం చేయకూడదు. గలగలమని నవ్వుతూ మాట్లాడకూడదు. ఎవరైనా బంధువులు, స్నేహితులు వచ్చినా వారిని గేటు వరకు వెళ్ళి వీడ్కోలు చెప్పకూడదు. ఇంట్లో నుండే టాటా చెప్పేయాలి. ఇలా చాలా నిబంధనలున్నాయి ఆ ఇంట. మామగారి ఆంక్షలను, నియమాలను తూచా తప్పకుండా అనుసరించే అత్తగారిని చూస్తుంటే ఆయనతో అన్నేళ్లుగా కాపురం చేస్తున్న ఆవిడ సహనానికి చేతులెత్తి నమస్కారం చేయాలని అనుకుంది అపర్ణ. ఒకరోజు అపర్ణ అడిగింది అత్తగారిని, అదేమిటి అత్తయ్య, మామయ్య గారు భోజనం అయ్యే వరకు ఇంట్లో ఆడవాళ్ళు భోజనం చేయకూడదా? మరి ఆకలికి ఆగలేకపోతే అని అమాయకంగా ప్రశ్నించింది. అది అంతేనమ్మా, మీ మామయ్య గారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆయనకు క్యారియర్ కట్టించేదాన్ని. ఆఫీసులో ఆయన లంచ్ అయిపోగానే నాకు ఫోన్ చేసేవారు నా భోజనం అయిందని. ఆ కబురుకు అర్థం ఇంక నీ భోజనం కానివ్వచ్చని. ఆవిడ పేలవంగా నవ్వుతూ చెప్పేసరికి అపర్ణ విస్తుపోయింది. ఇదే విషయాన్ని అపర్ణ తోడికోడలు, అవును అపర్ణ, నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి నీకు ఇక్కడ పద్ధతులన్నీ విచిత్రంగా అనిపిస్తాయి. నాకు అలవాటైపోయింది. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఆకలికి కళ్ళు తిరిగేవి. పాపం అత్తయ్య గారు నా పరిస్థితికి జాలిపడుతూ మామయ్య గారు చూడకుండా వంటింట్లోకి పిలిచి రహస్యంగా భోజనం పెట్టేవారు. ఈ మాటలు విన్న అపర్ణ తెల్లబోయింది. ఇదేమి చేదస్తం రా దేవుడా అనుకుంటూ, ఇవే కాదు, పుట్టింటికి వెళ్ళాలనుకున్నప్పుడు మామగారికి చెప్పి ఆయన అనుమతి తీసుకోవాలి. ఆయన రమ్మన్న రోజు కల్లా వచ్చేయాలి. అంతేగాని మీ ఆయనకు చెప్పేస్తే చాలని వెళ్ళకూడదమ్మాయి అంటూ తన తోటికోడలు సుధీర చెప్పేసరికి ఇంకా విస్తుపోయింది. కనీసం సినిమాకు, షికారుకు వెళ్ళాలన్నా చెప్పి తీరాలన్న నిబంధనకు అపర్ణకు చాలా కోపం వచ్చింది. ఇన్ని నియమ నిబంధనల మధ్య నేను ఉండగలనా అన్న భయం పట్టుకుంది అపర్ణకు. ఇదే విషయాన్ని అపర్ణ తన భర్త శ్రీరామ్ దగ్గర ప్రస్తావించినప్పుడు శ్రీరామ్, అవును అపర్ణ, ఈ ఇంట్లో ప్రతి విషయం నాన్నగారి అభీష్టం ప్రకారం జరుగుతున్నాయి. అమ్మకు, వదినకు అలవాటైపోయాయి. నీకు నచ్చకపోతే చెప్పు, మనం వేరు కాపురం వెళ్ళిపోదాం. నువ్వు అసంతృప్తిగా డల్గా ఉండడం సహించలేను. అలా అని నిన్ను సర్దుకో ఇక్కడ పద్ధతులకు అని కూడా ఫోర్స్ చేయను. నీ ఇష్టం, ఎప్పుడు వెళ్ళిపోదామన్నా నేను రెడీనే అనగానే అపర్ణ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తన పుట్టింట్లో అలా కాదు, ఏ నియమ నిబంధనలు లేవు. నాన్నగారు బయటకు వెడుతూ అమ్మకు చెప్పేవారు, నా కోసం ఎదురు చూడక తొందరగా భోజనం చేసేయండి అని. నాన్నగారు, అమ్మ, అన్నయ్య, వదిన, తను హాల్లో ఒకరికొకరు ఎదురుగా కూర్చుని గలగలమని ఎన్నో కబుర్లు, జోకులు చెప్పుకుంటూ నవ్వులతో ఆ ఇల్లు మారు మ్రోగిపోయేది. కానీ ఇక్కడ మామగారింట్లో ఉన్నంతసేపు ఇల్లు గంభీరంగా, మనుషులు ఎవరూ లేరేమో అన్నట్టుగా నిశ్శబ్దం రాజ్యమేలుతూ ఉండేది. ఆయన కాసేపు బజార్కి, స్నేహితులను కలవడానికి బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఇంట్లో కాస్త చలనం వచ్చేది. మామగారు పెట్టే నసకు ఒక్కోసారి అత్తయ్య అనేవారు, ఈయన సర్వీస్లో ఉండగానే ప్రాణానికి హాయిగా ఉందని, రిటైర్ అయ్యాక తన ప్రాణానికి సుఖం లేదని. అలా ఉంటూనే అపర్ణ మామగారి దినచర్యను గమనించసాగింది. ప్రొద్దుటే 5 గంటలకే లేచి కాసేపు వాకింగ్ చేసేవారు. ఆయన వాకింగ్ నుండి రాగానే అత్తయ్య కాఫీ అందించాలి. ఆ తర్వాత న్యూస్ పేపర్ పఠనం, రాజకీయాలంటే చెవి కోసుకుంటారు. అలాగే బిజినెస్ న్యూసు, స్టాక్ మార్కెట్ న్యూసు ఒకటేమిటి, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటూ ఎవరైనా తెలుసున్నవారు వస్తే అనర్గళంగా మాట్లాడేస్తూ ఉండేవారు. తరువాత స్నానం, పూజ, ఉదయం అల్పాహారం అన్నీ టంచనగా జరిగిపోవాల్సిందే. ఆ తర్వాత ల్యాప్టాప్ తెరిచి స్టాక్ ట్రేడింగ్ చేసుకోవటం వగైరా. ఎప్పుడూ ఖాళీగా ఉండక తను బిజీగా ఉంటూ భార్యను హడావిడి పెట్టేస్తూ ఆయన ఇంట్లో ఉంటే అందరికీ కంగారే. ఒకరోజు ఆయన స్టాక్ ట్రేడింగ్లో ఉండగా అపర్ణ చూసింది. తను పెళ్లి కాని క్రితం 2 సంవత్సరాలు
ఆదిత్య బిర్లా క్యాపిటల్లో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేసింది. ఎంకామ్ చదివిన అపర్ణకు, అందులో అదే ఫీల్డ్లో పనిచేసిన ఆమెకు ఈ షేర్స్ ట్రేడింగ్లో చాలా అనుభవమే ఉంది. మావయ్య గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారే అంటూ ఆయన పక్కనే సోఫాలో మెల్లిగా కూర్చుంది. అపర్ణను చూసిన విశ్వేశ్వరరావు గారు అవునంటూ తలూపారు. ఏ స్టాక్స్లో మీకు పొజిషన్స్ ఉన్నాయి మావయ్య, మీ పోర్ట్ఫోలియో ఏమిటో చెప్తారా అన్న ప్రశ్నలకు ఆయన ఆశ్చర్యపోతూ అన్నీ చూపించారు. అపర్ణ అంత చనువుగా వచ్చి తన పక్కనే కూర్చోవడంతో ఆయన కాస్త ఇబ్బంది పడినా అపర్ణకు స్టాక్ మార్కెట్లో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపోయారు. మావయ్య, మీరు స్టాక్స్ కొన్నప్పటి నుండి ఇంతవరకు పెరగకుండా ఉంటూ 52 వీక్స్ లోకి వెళ్ళిపోయిన షేర్స్ ఉన్నాయా అనగానే ఇంకా ఆయన గడగడా చెప్పడం మొదలుపెట్టారు. అమ్మాయి అపర్ణ, ఈ బ్యాంక్ స్టాకు 250 రూపాయలు ఉన్నప్పుడు కొన్నాను. ఈ మధ్య ఎంత దిగజారిపోయిందో తెలుసా? 30 రూపాయలు దిగిపోయింది. ఏమై ఉంటుందో కారణం తెలుసుకున్నారా మామయ్య గారు? చూశానమ్మా. గత సంవత్సరం నుండి బ్యాంక్ నష్టాల్లో ఉందట. అందుకే షేర్ ప్రైజు 30 రూపాయలకి దిగిందిట. మామయ్య గారు, ప్రతి స్టాక్కు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. మీరు మంచి బ్యాంక్ స్టాక్ కొన్నారు, అనుమానం లేదు. ఆ బ్యాంకుకు క్యాపిటల్ ఇన్ఫ్యూజన్కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు ముందుగా ఎక్కువ ధరలో తీసుకున్నారు. ఇప్పుడు మరికొంత ఇన్వెస్ట్ చేసి ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉంది కాబట్టి మరికొన్ని తీసుకోండి. ఈ క్వార్టర్ పర్ఫార్మెన్సు బాగుంటుందని అనలిస్టులు చెప్తున్నారు. తప్పకుండా స్టాక్ పెరుగుతుంది. ఒక 10% నష్టంలో ఉన్నా అమ్మేసి మరో మంచి స్టాక్ కొందాం. అలాగే మీరు కొన్న ఈ స్టాక్ ధర మీరు కొన్నప్పటికీ ప్రస్తుతానికి చాలా రెట్లు పెరిగింది కదా. ఆల్మోస్ట్ 100% పెరిగింది. 750 రూపాయలు కొన్న స్టాక్ ప్రైజు దగ్గరగా 1500కు చేరింది. మరీ ఇంకా పెరుగుతుందని ఆశపడకూడదు మావయ్య. ఇంకా అలా ఉంచకుండా కొంత స్టాక్ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేయండి అంటూ చెప్పడమే కాకుండా ఆ పని ఆయన చేత దగ్గరుండి చేయించింది. ఆయన అపర్ణ చురుకుదనానికి, నాలెడ్జ్కు ఆశ్చర్యపోతూ ఆయనకున్న సందేహాలను అడిగి మరీ తెలుసుకున్నారు. మామయ్య గారు, మంచి మంచి బ్లూ చిప్ కంపెనీలలో స్టాక్స్ కొనండి. నేను మీకు ఏ స్టాక్ కొంటే బాగుంటుందో చెప్తానంటూ ఒక లిస్ట్ ఇచ్చింది. ఇలా ప్రతిరోజు అపర్ణ ఆయన దగ్గర కూర్చుని ట్రేడింగ్ మెలకువలు నేర్పేది. ఒకరోజు హాల్లో ఉన్న ఆయన, అమ్మాయి అపర్ణ అంటూ పిలిచి తన పక్కనే కూర్చోమని ల్యాప్టాప్లోకి చూస్తూ చెప్తున్నారు. చూసావా, నువ్వు ఆ రోజు ప్రాఫిట్ బుక్ చేయమండం మంచిదైంది. ఈరోజు ఆ స్టాక్ ప్రైజు దారుణంగా పడిపోయింది అంటూ సంబరంగా చెబుతూ, ఏమేవ్, నాకు అమ్మాయికి 2 కప్పులు మంచి కాఫీ బట్రా అంటూ భార్యని కేకేసి చెప్పారు. ఉండండి మావయ్య, నేను తెస్తాను అన్న అపర్ణను వెళ్ళనీయకుండా ఏవో సలహాలు అడుగుతూ ఉండడం, భార్య చేత అపర్ణకు కాఫీ ఇప్పించారు. అన్నపూర్ణమ్మ గారికి ఇది అబ్బురంగా తోచింది. ఇంతవరకు తనతోనే ఇంత చనువుగా ఆయన ఎదురుగా కూర్చోమనలేదు ఎప్పుడు. కోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని అనర్గళంగా అన్ని విషయాలను అపర్ణతో మాట్లాడటం ఆవిడకు చాలా సంతోషంగా అనిపించింది. అపర్ణ ఆ ఇంటికి వచ్చాక ఏవో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆవిడ పసిగట్టింది. అప్పుడప్పుడు అపర్ణను పిలవడం, రాజకీయాల నుండి మరెన్నో విషయాలు అపర్ణతో మాట్లాడడం, వీరిద్దరూ మాట్లాడుకుంటుంటే అపర్ణ తోటికోడలు కూడా వచ్చి అపర్ణ పక్కనే సరదాగా కూర్చోవడం, వీళ్ళేదో చర్చించుకుంటున్నారు, ఏమిటో చూద్దాం అనుకుంటూ అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి వీరందరితో పాటు కూర్చోవడంతో ఆ ఇంట్లో నెమ్మదిగా విరామ సమయంలో మామగారు అక్కడే ఉన్నా అందరూ హాల్లో చేరడం, సరదాగా టీవీ చూడటం, కబుర్లు చెప్పుకోవడం, మధ్యలో మామగారిని కలుపుకుంటూ ఏమంటారు మామయ్య గారు అని అపర్ణ ఆయన్ని ప్రశ్నించడం, ఆయన ముసిముసి నవ్వులను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూనే గంభీరంగా సమాధానాలు ఇవ్వడంతో ఆ ఇంట్లో ఏదో తెలియని సందడి మొదలైంది. అపర్ణ ఏ విషయాన్నైనా సరే అనర్గళంగా మాట్లాడుతుంది. చాలా తెలివైనది, చురుకైనది. తన మాటలతో మామగారిని బుట్టలో పడేసి ఆ ఇంట్లో ఒక ఆత్మీయ వాతావరణానికి నారు పోసింది. మామగారు ఎదురుగా ఉన్నా ఒకరితో ఒకరు చనువుగా మాట్లాడుకుంటూ కంఫర్టబుల్గా ఉంటున్నారు. ఒకరోజు ఉన్నట్టుండి అపర్ణ సినిమా ప్రపోజల్ తీసుకొచ్చింది. శతమానం భవతి సినిమా వచ్చిందని అందరం వెడదామని. వెంటనే విశ్వేశ్వరరావు గారు, నేను రాను. సినిమాల్లో ఆ గంతులు, డ్యాన్సులు, ఆ వికారాలు నాకు పడవు. ఇదిగో అపర్ణ, నీకు వెళ్ళాలనుంటే పిల్లలతో వెళ్ళు, నన్ను బలవంత పెట్టకండి అనగానే అపర్ణ, మామయ్య గారు,
ఆ సినిమా అటువంటిది కాదు. నేను కూడా మంచి కథకే విలువనిస్తాను. మొన్న మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఆ సినిమా చూడండి, మీ మావయ్య గారికి కూడా నచ్చుతుందని మరీ మరీ చెప్పారు. రండి మావయ్య, పాపం అత్తయ్య గారు సంబరపడుతున్నారు అనగానే, ఏ కళనున్నారో చెబితే వినరు కదా, పదండి అయితే అనేసరికి అత్తగారిలో ఎక్కడలేని ఉత్సాహం పొంగుకొచ్చేసింది. అమ్మాయి అపర్ణ, ఏ చీర కట్టుకోమంటావు అంటూ హడావిడి పడసాగారు. ఇలా నెమ్మదిగా అందరూ కలిసి అప్పుడప్పుడు సినిమాలకు వెళ్ళడం, ఆయన రాలేను మీరు వెళ్ళండి అన్నప్పుడు కొడుకులు కోడళ్ళు వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఒకరోజు అపర్ణకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం వచ్చి తగ్గుముఖం పట్టడానికి ఒక వారం పట్టింది. చాలా నీరసంగా ఉందని, వేళకు తినాలని డాక్టర్ చెప్పాడని శ్రీరామ్ తల్లితో చెబుతుండగా విన్నాడాయన. వెంటనే భార్యతో, ఏమేవ్, నీ చాదస్తంతో ఆ అమ్మాయిని మార్చుకో, వింటున్నావా? నా భోజనం అయ్యాకే ఆ అమ్మాయి తినాలని ఆంక్షలు పెట్టకుండా వేళకు పెట్టేసుమా. వయసు వచ్చినా ఏమిటో నీ చాదస్తం నీవును. ఆ అమ్మాయి ఒక్కర్తి తినలేనంటే తోడుగా పెద్ద కోడలో నువ్వో కలిసి కూర్చుని తినేయండి. ఆవిడ ఆయన మాటలకు విస్తుపోయింది. ఇదేమిటి, ఈ చాదస్తం నాదా? ఆయన తండ్రి గారి నుండి వారసత్వంగా పుణికిపుచ్చుకుని నా చేత తూచా తప్పకుండా పాటింపజేసి నన్ను అలా మార్చి రంప కోత కోసేసి ఇప్పుడు నన్ను నా చేదస్తంతో ఆ అమ్మాయిని మార్చుకో అంటారా? పోనీలే, నన్ను ఆయన చేదస్తంతో కాల్చుకు తిన్నా కోడళ్ల విషయంలో ఆయన చేదస్తాలు వెన్నలా కరుగుతూ ఉండడం ఆవిడకు సంతోషాన్ని ఇచ్చింది. ఒకరోజు అపర్ణ తమ బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని బట్టలు మడత పెడుతుండగా అత్తగారు వచ్చి, మీ మామగారు నిన్నెందుకో పిలుస్తున్నారనగానే తను చేస్తున్న పనిని అలా వదిలేసి హాల్లో ఉన్న మామయ్య గారి దగ్గరకు వచ్చింది. ఆయన స్నేహితులు ఎవరో వచ్చినట్టున్నారు. అపర్ణను చూడగానే మామగారు, ఇదిగో అపర్ణ, ఈయనెవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుండి డిగ్రీ వరకు క్లాస్మేట్స్ కూడా. సూర్యం అని పిలిచేవాళ్ళం. సూర్యనారాయణ పూర్తి పేరు. సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయినాడు. మా చిన్న కోడలు అపర్ణరా, ఎంకామ్లో గోల్డ్ మెడలిస్టు, చాలా తెలివైన పిల్ల అని పరిచయం చేయగానే అపర్ణ ఆయనకు వినమ్రంగా నమస్కారం చేసింది. చూడమ్మాయి, నీకు ఉద్యోగం చేయాలనుందని మీ అత్తయ్యతో అన్నావట కదా, ఆవిడ చెప్పింది. మా సూర్యం అన్నయ్య మన ఇంటికి దగ్గరలో ఉన్న గాయత్రి జూనియర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా ఉన్నారు. నాకు సూర్యం అన్నయ్య కూడా బాగా తెలుసు. ఇప్పుడే సూర్యం నాతో అన్నాడు, మీ కోడలు ఎంకామ్ చేసిందని చెప్పావుగా, అన్నయ్య కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఒకటి ఉందట, కామర్స్ సబ్జెక్టుకి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీ రెజ్యూమ్ కాపీ ఒకటి సూర్యానికి ఇవ్వు, 1-2 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంటుందట అని చెప్పగానే అపర్ణ మనసు సంతోషంతో గాలిలో తేలిపోయింది. పట్టశక్యం కాని ఉద్విగ్నత అపర్ణలో చోటు చేసుకుంది. అక్కడికక్కడే ఎగిరి గంతులేసేద్దామన్న కోరికను ఆపుకుంటూ వినయంగా తలూపుతూ లోపలికొచ్చింది. తన ల్యాప్టాప్లో అప్డేట్ చేసుకున్న రెజ్యూమ్ రెడీగా ఉంది. తనకు 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎన్నో సాంస్కృతిక పోటీల్లో బహుమతులు గెలుచుకున్నట్లు సర్టిఫికెట్లు, బాస్కెట్బాల్లో ఛాంపియన్ సర్టిఫికెట్లు పొందింది. ప్రింటర్ కూడా రెడీగా ఉంది కాబట్టి హార్డ్ కాపీ ఒకటి తీసి వెంటనే మామగారికి ఇచ్చేసింది. ఆయన ఒకసారి పరికించి చూసి తన మిత్రుడు సూర్యానికి అందజేశారు. సూర్యం గారు అన్నారు, ఇంటర్వ్యూకి రెడీగా ఉండమని. 2 రోజుల తర్వాత అపర్ణను వెంటబెట్టుకుని విశ్వేశ్వరరావు గారు సూర్యం అన్నగారి కాలేజీకి వెళ్ళడం, ఇంటర్వ్యూ జరగడం, అపర్ణ సెలెక్ట్ అవ్వడం, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని ఇంటికి వచ్చేయడం అన్నీ గబగబా జరిగిపోయాయి. అపర్ణకు ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది, కానీ వాస్తవం. ఆ రోజు రాత్రి అపర్ణ తన భర్త శ్రీరామ్తో ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు శ్రీరామ్ అపర్ణను సరదాగా ఆటపట్టిస్తూ, ఏం మాయ చేశావో అపర్ణ అంటూ రాగం తీశాడు. చెప్పండి శ్రీరామ్, మాయలు మంత్రాలు మాకు రావు బాబు అంటూ మూతి ముడుచుకుంది. ఊరికే అన్నానులేవోయ్ సరదాగా అంటూ ప్రసన్నం చేసుకున్నాడు. మొదటి నెల జీతం అందుకోగానే తన భర్త శ్రీరాముని తీసుకుని వెళ్ళి మామగారికి అత్తగారికి బట్టలు కొని వారి చేతిలో పెట్టి వారి కాళ్లకు నమస్కరించింది. ఇద్దరూ ఆశీర్వదించారు. మామగారు అపర్ణతో, వెంటనే నీ తల్లిదండ్రులకు కూడా బట్టలు కొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకో అమ్మాయి అనగానే అపర్ణ కళ్ళల్లో సన్నని కన్నీటి తెర. తను అత్తవారింటికి రాగానే ఇక్కడ పద్ధతులు నియమాలు గమనిస్తూ భయపడింది. ఒక్కోసారి వేరు కాపురం వెళ్ళిపోదామా అనే ఆలోచన వచ్చేది.
తన భర్త శ్రీరామ్ కూడా నీకిక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదాం అని నిర్ణయాన్ని తన మీదే వదిలేశాడు. కానీ తనే ఎందుకో సర్దుకుపోలేనా అనుకుంటూ మామగారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆయన మంచితనాన్ని, అభిమానాన్ని చూరగొంది నెమ్మదిగా. సమస్యలు అనేవి ప్రతి రిలేషన్షిప్లోనూ ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వారు పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అన్నీ భిన్నంగా ఉంటాయి. పెళ్ళయి అత్తవారింటికి రాగానే అన్నీ సమస్యలుగానే కనిపిస్తాయి. అవన్నీ అంతర్గతంగా వచ్చే సమస్యలు. బయటికి కనిపించేవి కూడా ఉంటాయి. అవి ఆడపడుచులతో, అత్తలతో, మరుదులతో, ఉమ్మడి కుటుంబంలో ఇలా చెప్పుకుంటూ పోతే కలిసి ఉండాలనుకునే ప్రతి బంధంలోనూ ఎన్నో సమస్యలు. మ్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్మెంట్ అన్నారు అనుభవజ్ఞులు. తను తొందరపడి వేరు కాపురం పెట్టుంటే అది తనకు మానసిక తృప్తినిచ్చేదా? ఏదో తెలియని గిల్టీనెస్తో జీవితమంతా బాధపడేది. కానీ ఇప్పుడు మామగారిలో మార్పు వచ్చినందుకు అత్తగారి ముఖంలో కళకళలు, బావగారిలో తన భర్త శ్రీరామ్ ముఖాల్లో ఒక రకమైన నిశ్చింత, తన తోటికోడల సుధీరక్కలో ఒక ధైర్యం, నేను తనకున్నానని, ఏ విషయాన్నైనా నాతో పంచుకోవచ్చునన్న నిశ్చింత. తన భర్త తమ సుఖాన్ని మాత్రమే ఆశించి వెళ్ళిపోయి ఉంటే అది స్వార్థం అనిపించుకోదా? ఇందరి ఆనందాలను దూరం చేసిన మనిషిగా తను చలామణి అయిపోతుంది. కానీ ఇప్పుడు ఇంట్లో వచ్చిన చిన్న చిన్న మార్పులకు తన మనసు పరవశించిపోతోంది. అందరి మధ్య ఒక ఆత్మీయతాభావం చోటు చేసుకుంటోంది. ఒకరి మీద ఒకరికి కన్సర్న్ ఏర్పడుతోంది. మామగారు అత్తగారిని అడగడం తను చాలాసార్లు వింది. అపర్ణకు లంచ్ బాక్స్ ఇస్తున్నావా? లేకపోతే మాడిపోతుంది, అసలే అర్భకురాల అమ్మాయి అంటూ. అలాగే 2 రోజుల క్రితం సుధీరక్క నాన్నగారికి బాగాలేదంటే వెంటనే మామగారు బావగారితో చెప్పడం తను వింది. వెంటనే కోడల్ని, మనవరాల్ని తీసుకుని వెళ్ళమని, కోడల్ని, పాపని కొన్ని రోజులు అక్కడే ఉంచమని. కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనుషుల్లో మార్పు అవసరం. నా స్వభావం, నా పద్ధతులు ఇలాగే ఉంటాయి, నేను మారను అని భీష్మించుకుంటేనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. కుటుంబ సభ్యుల్లో తొందరపాటు పనికిరాదు. ఓర్పు, సహనం, మంచితనంతో మార్పు కోసం ప్రయత్నించాలి. కథ పేరు కోడలు తెచ్చిన మార్పు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.